అన్న ఆపన్నా అన్న 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 బండి ఆపన్నా అన్న 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 వైన్ షాప్ దాకా వెళ్ళాలన్నా ఎవరైనా ఆటో ఆపితే ఆపన కూడా ఆపలన్నా. సరే నేను దింపుతాలన్నా. ఎంత తీసుకుంటారన్నా మీరు? అందరికైతే 60 రూపాయలు తీసుకుంటా, నీకైతే 80 రూపాయలు తీసుకుంటా తమ్ముడు. ఎన్నా? అందరికైతే 80, నీకైతే 60. ఆహా ఓకే అన్న. సరే ఎక్కు. అన్న ఏందా వైన్ షాప్ మూసేసినారు? అదే నేనెవరో గొడవ పడినట్టు తమ్ముడు, అందుకే షాప్ మూసేసింది. ఇక్కడ నువ్వేం టెన్షన్ పడకు. జస్ట్ 20 కిలోమీటర్ల దూరంలో పక్కనే వైన్ షాప్ ఉంది, నేను తీసుకోబోతాను. నీకెందుకు? 20 కిలోమీటర్కి అయితే ఎంత తీసుకుంటారా? అందరికైతే 800 తీసుకుంటా, నీకైతే 300. చాలా పాపం. సరే అన్న. తమ్ముడు ఇక్కడ రోడ్డు బాగాలేదు, అదో ముందరే ఆనే వైన్ షాప్ పోయి తీసుకోరా. ఇన్ని ఉంటా. ఓకే అన్న. చెప్పమావా? రే ఇప్పుడే మనూరు వైన్ షాప్ కాడికి వచ్చా, నీకేం కావాలో చెప్పు తీసుకొని వస్తా. మనూరు వైన్ షాప్ దగ్గర ఉన్నావా? రే ఇందాక నేను వచ్చింటే మూసేసినారు కదా. మనూరు వైన్ షాప్ మూసేసినరా? ఎన్నిటికి వచ్చినరా నువ్వు? 9 అయింది అనుకుంటా. ఓరి దిక్క నా కొడుకు, షాపులు తెరిచేదే 10కి అయితే నువ్వు 9కి వచ్చి ఏం మిగ్దామని. సారీ మావా. సరే నీకు నచ్చింది ఏదైనా తీసుకుని నేను ఇప్పుడే వచ్చేస్తా. సరేలే. ఈ నా కొడుకు నాకు మాయ మాటలు చెప్పి ఇంత దూరం తీసుకొచ్చాడు. ఇది కూడా మూసేసినారని చెప్తే వాడు నిజ స్వరూపం చూడొచ్చు. ఏమైంది తమ్ముడు దిగాలకుండా తీసుకోలేదా మందు? లేదు నా ఈ షాప్ కూడా మూసేసినారు. షాప్ మూసేసిందంట. వీడికి ఇట్టే ఇంకొంచెం దూరం తీసుకొని ఎక్కువ లెక్క తీసుకోవాలా. ఓ షట్, నువ్వేం బాధపడక తమ్ముడు. పక్కనే 40 కిలోమీటర్ దూరంలో ఒక వైన్ షాప్ ఉంది. పక్కనే నువ్వేం దిగులు పడక నేను తీసుకోబోతా. 40 కిలోమీటర్ దూరమా? అవును తమ్ముడు.